థ్యాంక్ యూ. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తుని కృపయు, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్యత, ఐక్యత, సహవాసం మనలో ఉండునుగాక. దేశ వెళ్ళిపోండి. హల్లెలూయా. ఆశీర్వాదమైనాక పోవటమే కదా. థ్యాంక్ యూ. ఈరోజు విశేషితమైన ఒక రోజు. మనకి చివరిలో ఒక పుట్టిన దినమును ఆచరించే ఒక కార్యాలు కూడా కనబడతాయి. హల్లెలూయా. రైట్, నేరుగా వాక్య భాగానికి వెళదాం. దేవుడు అనేక సందర్భంలో నీతోనూ నాతోనూ మాట్లాడుచుండగా ఒక మాట అంటారు. హల్లెలూయా. నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరచితిని. హల్లెలూయా. నువ్వు నన్ను ఎరగలేదు, నువ్వు నన్ను తెలుసుకోవాలని ఇష్టపడలేదు, నువ్వు నా దగ్గరికి రావాలని ఆశించలేదు, నువ్వు నా సంఘమును వెతకలేదు, నువ్వు నా సన్నిధిని వెతకలేదు, అయినా నేను నిన్ను సిద్ధపరిచినాను. హల్లెలూయా. చదువుదామా? ద బుక్ ఆఫ్ ఐజాయా, యేషయ గ్రంథం 45వ అధ్యాయమున 6వ వాక్యం. దేవుని వాక్యం సమయంలో సిట్ డౌన్. తూర్పు దిక్కు నుండి పడమట దిక్కు వరకు గమనించాలి. తూర్పు దిక్కు నుండి పడమట దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలుసుకొనున్నట్లు నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. హల్లెలూయా. గమనించండి, దేవుడు అంటున్నాడు తూర్పు నుండి పడమట వరకు. హల్లెలూయా. తూర్పు నుండి పడమట వరకు, ఉత్తరం నుండి దక్షిణం వరకు, అంటే ద ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అని 4 దిక్కులను ఏమైందండి? నన్ను తప్ప వేరొక దేవుడు మీకు లేడు. హల్లెలూయా. ఇంత గట్టిగా ఒక వాక్య భాగంతో నీతోనూ నాతోనూ మాట్లాడుచున్న వాడైన ఏకైక ఒక పురుషుడు, మహాగణుడు అంటే అది మన ప్రభు యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. హల్లెలూయా. రైట్. ఈ వాక్యం సెలవించిన ప్రకారం నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను నేను సిద్ధపరిచితిని. హల్లెలూయా. 4వ వాక్యంలో మీరు గమనించాలంటే అందులోనే దేవుడు అంటున్నాడు, నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను నేనేం చేశాను? నీకు బిరుదు ఇచ్చినాను అంటున్నాడు. హల్లెలూయా. ఏమిచ్చినాడు? బిరుదు ఇచ్చితిని. హల్లెలూయా. అంటే ఇప్పటికీ మనం బిరుదు పొందకున్నంత ఒక యోగ్యత మనలో ఏది కానరాలేదు. హల్లెలూయా. కనిష్ట పక్షం సిద్ధపరిచినాను అనే మాటైనా మనం గ్రహించుకుంటూ మనం ఊహిస్తే బాగుంటుంది. హల్లెలూయా. నిన్ను ఎందుకు సిద్ధపరిచాడు? నన్ను ఎందుకు దేవుడు సిద్ధపరిచాడో, ఆదుకున్నాడు. నీవు ఉన్న ఊరు ఎవరి, గ్రామం ఎవరి, పట్టణం ఎవరి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎవరు, మీ అబ్బెవరు, నీ తాత ఎవరు, మీ ముత్తాత ఎవరు, నీ కార్యాలు ఏమిటి, నీ ఒక కళాచారం ఏమిటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ప్రారంభంలో ఏమి చేయుచుంటివి, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు, రాబో దినములో ఏమి చేయాలని దేవుడు నిన్ను స్థిరపరిచాడు. హల్లెలూయా. ఎందుకు దేవుడు నిన్ను స్థిరపరిచాడు? ఎవరు నువ్వేమన్నా యేసుక్రీస్తునికి సొంతంగా తన కన్య మరియ గర్భంలో పుట్టిన వారైన వంశంలో పుట్టిన వాడవా? లేదు. మనమందరూ క్రైస్తులో ఉన్నాం, కానీ మనము భారతీయ దేశంలో ఉన్నంత వరకు మనమందరికీ యేసుక్రీస్తు గొప్ప రక్షకుడై ఉన్నాం. హల్లెలూయా. ప్రియమైన దేవజనులారా, ఈ భారతదేశంలో నీవున్న చోటుకి, నీవున్న గ్రామానికి, నీవున్న పట్టణానికి నిన్ను వెతికి వచ్చాడంటే ఆ యేసుక్రీస్తు మహాగణుడై నీకు కనబడుతున్నాడు. నీకు కానరాలేదా? హల్లెలూయా. నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను నేను సిద్ధపరిచితిని అని దేవుడు అంటున్నాడు. ఎందుకు సిద్ధపరిచాడు? నా వల్ల నా దేవుడికి ఏం కార్యాలు ఉన్నాయి? నా దగ్గర ఏమైనా బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా? లేదు మా అప్పలో ఏమైనా సొమ్ము నా దగ్గర ఉందా? నా దగ్గర ఏమైనా ఆస్తులు ఉన్నాయా? నా దగ్గర ఏమైనా అధికారం ఉందా? దేవుడు ఎందుకు నన్ను స్థిరపరిచాడు? దట్స్ ఎ క్వశ్చన్ ఫర్ టుడే. హల్లెలూయా.
దేవుడు నన్నెందుకు సిద్ధపరిచాడు, నాకు నా దేవుడికున్న సంబంధం ఏమిటి? వై వాట్ విల్ బి చూసింగ్ మీ? ఎందుకు దేవుడు నన్ను స్థిరపరిచాడు, నన్ను తెలుసుకున్నావు అన్నదే ఈ రోజు మనం చూడబోయే ముఖ్యమైన కార్యాలు కూడా. హల్లెలూయా. ఎందుకంటే యెజెకియెలు గ్రంథంలోకి రండి. యెజెకియెలు గ్రంథంలో 33వ అధ్యాయం 7, 8, 9 3 వాక్యాలు మనం ధ్యానించబోతున్నాం. 33వ అధ్యాయం గమనించాలి, ఇక్కడ గమనించాలి. ఆయన పై ఏమన్నాడు? నీవు నన్ను ఎవరుగా కొనినప్పటికీ నిన్ను నేను సిద్ధపరిచితిని అంటే ఎందుకంటే ఇక్కడ నీతో మాట్లాడుతున్నాడు. గమనించండి. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలులకు కావలికి వానిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాటలను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. హల్లెలూయా, హల్లెలూయా. గమనించారా? దేవుడు నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచింది అని ఎందుకు అన్నారంటే ఇక్కడ మాట్లాడుచున్నాడు. నరపుత్రుడా అంటే భూమిపై ఉన్న బ్రతుకుతూ ఉన్న మట్టిలో నుండి శ్వాస ఊది నిన్ను మనిషిగా చేసిన దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నరపుత్రుడా, హల్లెలూయా, నీవు నా నోటి మాటలను విని నాకు ప్రతిగా వారి దగ్గరికి వెళ్ళి వారిని హెచ్చరిక చేయవలెను. హల్లెలూయా. గమనించారా? దేవుడు ఎందుకు నిన్ను స్థిరపరిచాడు? నీకు యేసుక్రీస్తుకు సంబంధం లేదు. నీ తాత ముత్తాత కాలంలో నుండి నువ్వు చేసుకుని వచ్చిన పద్ధతులు వేరు, నీలో ఉన్న కళాచారం వేరు, నీలో ఉన్న వంశ పారంపరిక వేరు. అయినా నిన్ను దేవుడు ఎందుకు స్థిరపరిచాడు అంటే తనతో ఆయన వలె నా నోటి మాటలను అంటే క్రీస్తు ఏది మాట్లాడాలనుకుంటున్నాడో ఆ నోటి మాటలను నీవు చెవులారా విని నాకు ప్రతిగా అంటే దేవునికి బదులుగా నువ్వు అనేక పాపములు ప్రాయశ్చిత్తము లేక తెలియక సన్నిధి దేవుని కార్యాలు తెలియక దేవుడెవరో తెలియక తూర్పు నుండి పడమట వరకు నేనే దేవుడని అంటున్నానే ఆడెవరో తెలియక బ్రతుకుతున్న అనేక ప్రజలే ఉన్నారు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నువ్వేం చేయాలి? హెచ్చరిక చేయాలి. ఏమని హెచ్చరిక చేయాలి? 8వ వాక్యం చదవండి. గమనించండి. దేవుడు చాలా సింపుల్ గా నీతో మాట్లాడుచున్నాడు. ఈ రోజు నీలో దేవుడు ఒక్కొక్క రోజును కొత్తగా నీ జీవితంలో అనుభవిస్తున్నాడు. ఎందులో మరణిస్తున్నారు, కానీ మనము బ్రతికే ఉన్నాం. ఒక రోజుకి హిస్టరీ ప్రకారం కొన్ని లక్షల మనుషులు చచ్చిపోతున్నారు, కొన్ని లక్షల బిడ్డలు పుట్టుతున్నారు. పుట్టు సావు రెండు దేవుడు ప్రతిరోజు పెట్టి ఉన్నాడు. కానీ నీలో నాలో సావు రాలేదే. పుట్టినా కానీ సావు ఇంకా రాలేదు. కానీ నిన్ను స్థిరపరిచినది ఎందుకంటే నీవు బ్రతికి ఉండగా నువ్వు సచ్చినాక నువ్వేమీ చేయలేవు. నువ్వు బ్రతికి ఉండగా నువ్వు వెళ్ళి నా నోటి మాట నీ చెవిలో వినుకొని వారందరినీ హెచ్చరించవలనని నేను నిన్ను స్థిరపరిచినాను. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను స్థిరపరిచిన మాటలు వృధాగా కాదు, అది వ్యర్థంగా కాదు. రెండో మాట ఎందుకో చెబుతున్నాడు. వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఏమని హెచ్చరించమని దేవుడు అంటున్నాడు. చదవండి. ఒరే దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణం నొందుదువు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతనమును విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియచేయవలెనని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి ఒకవేళ ఆ దుర్మార్గుడు తన దోషములను బట్టి మరణం నొందుదును కానీ అతని ప్రాణమును గురించి నేను నిన్ను విచారణ చేయదును. హల్లెలూయా. దేవుడు చక్కగా నీతో సింపుల్ గా మాట్లాడుచున్నాడు. నువ్వు వచ్చి భజన చేసి వారానికి ఒక రోజు ఏదో వచ్చి ఇక్కడ ఏదో గొప్ప సాధన సాధించాలని నువ్వు అనుకొని పోవక్కర్లా. దేవుడు అంటున్నాడు, నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నేను నిన్ను సిద్ధపరిచినాను, స్థిరపరిచినాను.
ఏమంటున్నాను, ఎందుకంటే ఒరే నరపుత్రుడా అని నేను చెప్పిన నీ మాటలు విని ఈ మాటలన్నీ తీసుకెళ్లి దుర్మార్గతనములో ఎవరున్నారో, దుర్మార్గతనములో ఎవరు నివాసిస్తున్నారో, దుర్మార్గతన మార్గంలో నడుచుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ దుర్మార్గతనము వలె నువ్వు మరణం నొందుదువునా, నీ దుర్మార్గమును విడిచిపెట్టి నువ్వు బయటికి రా. నిన్ను పిలిచిన దేవుడు, నన్ను పిలిచిన దేవుడు ఓ తూర్పు నుండి పడమటి వరకు నన్ను తప్ప వేరే దేవుడు లేదని హెచ్చరించి నిన్ను పిలుస్తున్నాడు. నాతో తన ప్రతిగా నన్ను రూపింపబడి స్థిరపరిచి నీ ఎత్తుకొని గ్రామములకు నీ పట్టణములకు నన్ను పంపించినాడు. నేను చెబుతున్నాను విను అని నువ్వు చెప్పకపోయినా, హల్లెలూయా, నువ్వు ఈ మాటలన్నీ విని నువ్వు దుర్మార్గతనంలో ఉన్నవారికి యేసు నిన్ను ప్రేమిస్తున్నానని ఈ మాటలను చెప్పకపోయినా, ఒకవేళ ఒరే దుర్మార్గుడా నీ దుర్మార్గతనంలోనే నువ్వు మరణించవద్దు అని చెప్పి వారిని హెచ్చరించకపోయినా, ఒకవేళ ఆ దుష్టత్వంలో దుర్మార్గతనంలో వాడు ఏదైనా చచ్చిపోయినాడు అనుకో, వాడి సావుకు నీవే కారణమని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా, వాడి సావుకు నీవే కారణం. ఎందుకంటే నేను చెప్పిన మాట విని నువ్వు వాడిని హెచ్చరించలేకపోయినందున. హల్లెలూయా, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి హెచ్చరించాలి. హెచ్చరించకపోయినందున, హల్లెలూయా, నువ్వు హెచ్చరించకపోయినందున దేవుడు ఏమంటున్నాడని 9వ వాక్యం చదవండి. నువ్వు హెచ్చరించకపోయినందున అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడువవలెనని, ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతనమును విడువవలెనని నీవు అతనిని హెచ్చరిక చేయగా, అతడు తన దుర్మార్గతను విడువని ఎడల అతడు తన దోషమును బట్టి మరణము నందును గాని నీవు నీ ప్రాణము దక్కించుకొందువు. ఆమేన్, హల్లెలూయా. సింపుల్. దేవుడు రెండే మాట అంటున్నాడు. నేను నిన్ను ఎందుకు స్థిరపరచున్నానంటే నీకు సొమ్ములిస్తాను, జమీనిస్తాను, అధికారం ఇస్తాను అని ఆశ చూపించి నేను నిన్ను నా ఎందుకు పిలవలేదు. నేను చెప్పిన మాటలు నాకు ప్రతిగా, అంటే దేవునికి ప్రతిగా ఒక రిప్రజెంటేటివ్గా నువ్వు వెళ్ళి దుర్మార్గతనములో ఉన్న వారికి నీ దుర్మార్గతనమును విడిచిపెట్టి నువ్వు నీ దేవుని యందు నువ్వు మారు మనసు పొందుము, సంఘములకు చేరుము, ప్రభుని రాజ్యములకు చేరుము అని నువ్వు హెచ్చరించాల్సిన బాధ్యత నీ ప్రతి వారి మీదన ఉన్నదని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు ఒకవేళ ఈ దుర్మార్గతనమును విడిచిపెట్టమని వాడికి చెప్పకపోయినందున వాడు ఒకవేళ తన దుర్మార్గతనములో చచ్చిపోయినాడు అనుకో, వాడు సావుకు నీవే కారణం. నాకు లెక్క నువ్వే ఇవ్వాలి. హల్లెలూయా. ఇదేదయ్యా కొత్త కార్యమైనదే. వాడు దుర్మార్గుడు చచ్చిపోతే వాడు సావుకు నేను కారణమా? అవును. ఎందుకంటే నాకు ప్రతిగా నువ్వు పోయి చెప్పమని నేను నిన్ను ఏర్పరిచినాను కదా, స్థిరపరిచాను కదా, నీకు బిరుదిచ్చాను కదా, నువ్వు చేయకపోయినవెందుకు? ఒకవేళ నువ్వు చెప్పినందున ఆ దుర్మార్గతనములో ఆయన చెప్పిన తర్వాత కూడా దుర్మార్గతనమును విడిచిపెట్టకుండా దుర్మార్గములోనే మరణించాడంటే ఆ సావుకు నీకు కారణం లేదు. హల్లెలూయా. ఎంత అందంగా దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు కూడా గమనించండి, మీతోను మాతోను. హల్లెలూయా. ఎందుకు స్థిరపరిచావు దేవా? నేనున్న గ్రామంలో, పట్టణంలో నన్ను వెతికి వచ్చి నువ్వు నన్ను ఎందుకు స్థిరపరిచావు? నా దగ్గర ఏముంది ప్రభువా? నా దగ్గర పొలం ఉందన్నా, నా దగ్గర దవస ధాన్యం ఉందన్నా, నా దగ్గర ఏముందని ప్రభువా? నాకు అధికారం ఉందన్నా, లేదు నాకు ఏదో ఒక పట్టా ఏదో ఉందన్నా? ఏమీ లేదే. నేను సాధారణ వ్యక్తిని. పొద్దునే సచ్చినాను అనుకో, సాయంత్రం లోపల నన్ను మట్టిలో కలిసి పెడతారు. హల్లెలూయా. మట్టికి ఉన్న ఒక గుణం ఏమిటో తెలుసా? ఒక చోటున కొన్ని మట్టి మీరు తోడారనుకో, అవి మట్టి వేరవుతుంది. మళ్ళీ మీరు అదే చోటులో మట్టి వేసి మూసారనుకో, మట్టి అంతా ఒకటైపోద్ది. హల్లెలూయా. మరి మళ్ళీ ఆ వేరు చేసిన మట్టి వేరుగా ఉండదు. ఆ మట్టితో కలిసిపోయి మళ్ళీ గట్టిగా అవే మట్టితోనే ఉంటాయి. మరలా నువ్వు తోడాలంటే కొన్ని దినముల తర్వాత
నువ్వు మరలా అదే ప్రకారం తోడుతూనే అది వేరవుతుంది. కానీ మట్టి ఎప్పటికీ మట్టి గుణం ఏమిటో, మట్టి తోడినాక మట్టితో కలిసిపోయే గుణాతిశయం చాలా అందంగా దేవుడు మట్టికి ఇచ్చాడు. హల్లెలూయా. ఆ మట్టిలో నుండి బయటికి వచ్చిన వాడే నువ్వు నేను. హల్లెలూయా. ఎప్పటికీ మట్టిలో నుండి తోడి తీసిన వాడైనా నువ్వు నేను ఒకప్పుడు మరణిస్తే మట్టికే చేరాలి. హల్లెలూయా. మట్టిలో నిన్ను పెట్టాక ఒక 5 సంవత్సరాల తర్వాత ఆ చోటును తీస్తే నీ శరీరంలో ఏ మాంసఖండమో కానరాదు. హల్లెలూయా. ఒట్టి ఏదో ఒక ఎముకలు మాత్రమే. ఇంకా కొన్ని రోజులు గడిస్తే ఆ ఎముకలు కూడా అక్కడ మిగలదు. హల్లెలూయా. ఆ స్థలము ఖాళీగా ఉంటుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుచులారా, మీరు ఒకవేళ అనుకోవచ్చు, అయ్యా మరణిస్తే సమాధిలో పెట్టబడుతుంది, గాఢ నిద్రలో ఉంటారు, ఆయన నువ్వు తుత్తూరి శబ్దమును ఊదించినప్పుడు ఇదిగో సమాధులు తెరవబడతాయి, నేను నీ ఎదురుగా వస్తానని నువ్వు చెప్పావి. అవును, చెప్పిండు. హల్లెలూయా. కానీ నీ ఆత్మకు గాఢ నిద్ర ఇచ్చాడు, కానీ నీ శరీరమునకు కాదు. హల్లెలూయా. నీ శరీరం మట్టితో కలిసిపోతుంది నీవు మట్టిగా ఉన్నంత వరకు. హల్లెలూయా. సో ప్రియమైన దేవుచులారా, ఈ 3 మాటలను మీరు చక్కగా గమనించాలి. దేవుడు నిన్ను ఎందుకు తెరుచుకున్నాడో సిద్ధపరిచాడు అంటే, నీవు దుర్మార్గతనములోను పాపములోనూ ఉన్న వారి దగ్గరికి వెళ్ళి మీరు చెప్పవలసిన మాట, మీరు మార్గము తెలియక దుర్మార్గతనములో బ్రతుకుతున్నారు కాబట్టి మీరందరూ ఆ మార్గమును విడిచిపెట్టి క్రీస్తు అన్నాడు యోహాను 14:6 నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని అన్నాడు. ఆ మార్గములో నువ్వు ప్రయాసపడిన ఎడల నువ్వు సచ్చినా నీ సావు నీకు లాభం. హల్లెలూయా. నువ్వు సచ్చినా నీ సావు నీకు లాభం అవుతుంది. హల్లెలూయా. నీ భార్య బిడ్డలకు నష్టము అవ్వచ్చు, కానీ నీ సావు నీకు లాభముగా ఉంటుంది. ఎందుకంటే నీవు సచ్చిన వెంటనే నీ ఆత్మ, నీ కళ్ళు రెప్పలు తెరిచి మూసి తెరిచే లోపల నీ ఆత్మ లేవనెత్తబడి నా ప్రభుని చేయి పట్టుకుంటూ తనతో పాటు తన రాజ్యములో చేరి ఉంటుంది. హల్లెలూయా. సో ప్రియమైన దేవుచులారా, నీకిచ్చిన ఒకే ఒక్క మాట, దేవుడు అంటున్నాడు, నీవు నన్ను ఎర్రకుంటినట్టు ఉన్నా కూడా నేను నిన్ను సిద్ధపరిచితిని. హల్లెలూయా. ఎందుకంటే నా మాటలను విని నాకు ప్రతిగా నువ్వు పో. హల్లెలూయా. దేశమంతటిలో గ్రామమంతటిలో నాకు ప్రతిగా నువ్వు పో. నాకు ప్రతిగా నువ్వు పోయి అనేకులకి ఈ శుభవార్తలు, రక్షణ మార్గములు నువ్వు వారికి తెలియచేయము. హల్లెలూయా. ఎంత గొప్పతనమును ఈరోజు దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ఒక జీవితంలో ఒక సహోదరి, ఒక సహోదరుడు ఈరోజు నాకు పుట్టిన దినము, నేను పుట్టినానని గొప్పగా ఆయన ఆచరించుకోవచ్చు. కానీ ప్రతి మనిషి ఒక ఆలోచన చేసుకోవాలి, నీకు పుట్టిన రోజు ఎప్పుడు వచ్చిందో అప్పుడు నీ జీవితంలో కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. హల్లెలూయా. ఇప్పుడు కొత్తగా నీకు పుట్టిన దినములు వచ్చినా కూడా అది నీ జీవిత కాలం అంతటిలో సంవత్సరం మారుతా ఉంటుంది. ఈ రోజు నాకు పుట్టిన రోజు, అవును, కానీ నీవు పుట్టిన రోజు నువ్వు ఆచరిస్తున్నావంటే ఒక రోజు మరణం నీ ఎందుకు వస్తుంది అని అర్థం. హల్లెలూయా. అది నిన్ను వెంబడతానే ఉంది అని అర్థం. హల్లెలూయా. నీవు ప్రతిరోజు ప్రతి సంవత్సరము దినములను ఆచరించుకుంటూ వెళ్ళుచున్నా సంతోషంగా హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పుకోవచ్చు, కానీ వెనకే మరణం నిన్ను వెంబడుతున్నదని నువ్వు తెలియక బ్రతుకుతున్నావు. హల్లెలూయా. నాకు ప్రతిగా నీవు వెళ్ళాలని నిన్ను స్థిరపరిచి ఉన్నాను. నాకు ప్రతిగా నువ్వు వెళ్ళి అనేకులకి దుర్మార్గతనములో ఉన్న వారికి నువ్వు హెచ్చరించాలని నేను నిన్ను స్థిరపరిచాను. హల్లెలూయా. నువ్వు పండుగలు, జాతరలు, ఆచరణలు చేసుకుంటూ దుర్మార్గునికి ఆ దుర్మార్గతనం తెలియచేయకపోయినందున వారు తెలుసుకోవటం ఇప్పటికీ అసాధ్యమైన కార్యాలు. ఎందుకంటే వారు వచ్చిన పద్ధతులు పారంపర్యముల వలె, వాళ్ళకున్న కార్యాల వలె ఇప్పటికీ కూడా క్రైస్తవ సహవాసంలో ఉన్న వారు కూడా కొన్ని పారంపర్యములు వదలకుండా అందులోనే వారు నిలిచి ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకప్పుడు ఒక సహోదరుడు నా దగ్గరకు వచ్చిండు, అయ్యా నేను కూడా చర్చికి పోతానయ్యా. చాలా సంతోషపడతాను. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం. నేను చర్చికి పోతానయ్యా, నేను కూడా పోతాను. సరే, సంతోషం.
ఆదివారం ఏమైనా చెక్ అవుతుందా? అయ్యా ఆదివారం నాకు సెలవు ఉంటుందయ్యా, అప్పుడు కొంచెం నేను తాకిడిసి పట్టుకుంటానయ్యా, సోమవారం పొద్దున కూడా నాకు వచ్చే కష్టమయ్యా. ఏందన్నా ఇప్పుడే కదా చర్చికి పోతానన్నావు, దాంట్లో తప్పేముందయ్యా? ఆదివారం చర్చికి పోతానయ్యా, చర్చి ముగించుకుని వచ్చినాక నేను తాగి తన్నాలాడతానయ్యా, దీంట్లో తప్పేముంది? బైబిల్ ఎక్కడైనా చెప్పిందా? వాళ్ళకి నేను సమాధానం చెప్పలేకపోయే స్థితిగతులు అయిపోతున్నాం సందర్భంలో. హల్లెలూయా. ఇప్పుడే కదా చర్చికి పోతానన్నావు కదరా, చర్చికి పోతున్నానంటే నీలో ఉన్న మార్గములన్నీ తప్పిపోయింది. నువ్వు తప్పిపోయిన గొర్రెలుగా ఇప్పుడు లేవు, నువ్వు రక్షింపబడిన ఎవరిని నమ్మినాను. ఒకే మాట, చర్చికి పోతున్నాను ప్రైజ్ ది లార్డ్ అంటే నీవు నా వలే ప్రభువుని అంగీకరించి ఉన్నావని అర్థం. హల్లెలూయా. అయ్యా ఆదివారం కొంచెం జాస్తి తీసుకుంటాను, పడుకుంటే సోమవారం పొద్దున లేవటం కొంచెం కష్టం నాకు అన్నాడు. ఇదే క్రైస్తవుడు. మీరు గోవా వెళితే అందరూ కథోలిక సంఘంలో పోయే వాళ్ళందరూ బైబిల్ ఇక్కడ పెట్టుకుంటారు. ఆదివారం చర్చ అయినాక ఫ్యామిలీగా చిన్న బిడ్డలు పెద్దల వరకు అందరూ లైన్గా ఓని పోతారు. అక్కడంతా ఎక్కడ చూసినా హోటళ్ళు, టీ చాయ్ దుకాణం ఉంది, అమ్మాయి హోటల్ మాదిరిగా బారు. వాళ్ళ కుటుంబంగా ఆడవాళ్ళు మగవాళ్ళు బిడ్డలు అందరూ కూడా కూర్చొని తాగుతారు. తాగినాక బైబిల్ అంతా అక్కడ పెట్టుకొని మళ్ళీ ఇంటికి బయలుదేరుతారు. అట్లాంటి క్రైస్తవులు కూడా కొందరు అనేకులు గోవాలో ఉన్నారు. నేను కూడా కొన్ని రోజులు ఆ ప్రాంతంలో నేను చూసినాను. హల్లెలూయా. ప్రియమైన దేవజనులారా, మారు కొట్టుకుంటూ భానువారం అయితే పొద్దునే చర్చికి వెళ్తాను, సాయంత్రం తాగి పండుకుంటానంటే నీ క్రైస్తవ జీవితం కాదు. ఇట్స్ నాట్ ఎ జోక్ ఇన్ క్రిస్టియానిటీ, ఇస్ ఎ లైఫ్. దేవుడు నిన్ను స్థిరపరచడు, ఎందుకంటే నీవు స్థిరంగా నిలబడాలి. హల్లెలూయా. నీవు స్థిరంగా నిలబడాలి. అందరూ కళ్ళులో నువ్వు స్థిరంగా కానరావాలి. అందరూ ఎదురుగా దృష్టికి నువ్వు స్థిరంగా నిలబడాలి. ఎందుకంటే నువ్వు తాగినోడు స్థిరంగా నిలబడతాడా? ఏం చేస్తాడంటే కొంచెము ఆడనే తెలియదు, కొంచెము స్ట్రాంగ్ లేకుండా అల్లాడతాడు. హల్లెలూయా. ఎందుకంటే వాడిలో స్ట్రాంగ్ బేస్మెంట్ అయింది. హల్లెలూయా. అందుకే దేవుడు నిన్ను పిలిచాడు, స్థిరంగా నిలబడు, అందుకే స్థిరపరిచాను. హల్లెలూయా. నువ్వు స్థిరంగా నిలబడి నాకు ప్రతిగా నువ్వు వెళ్ళి అనేకులకి దుర్మార్గమును తెలియచేయమని దేవుడు అన్నాడు. హల్లెలూయా. కీర్తన గ్రంథం 37వ అధ్యాయానికి తొందరగా రండి. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 1 నుండి 7 వరకు మొదటి వాక్యం చదవండి. గమనించండి, చెడ్డ వారిని చూసి నీవు చాలు. మీరు 7వ వాక్యం వరకు మీరు ఇంటికి పోయి చదువుకోండి. గమనించండి, ఇక్కడ చాలా సింపుల్ గా దేవుడు అంటున్నాడు, దేవుడు నిన్ను నన్ను స్థిరపరచిన కదా, నీవు నేను అనేక గ్రామములకు పట్టణములకు వెళ్ళి మార్గము తప్పిపోయిన వారికి మనము మార్గమును చూపించే వారమై ఉన్నట్లుగా ఉంటే, మనము పనికి పోయి సంపాదన చేయటం ఎప్పుడు? మనం పనికి పోయి సంపాదన చేయటం కష్టం. హల్లెలూయా. అప్పుడు రోజు పనికి పోయిన వాడు ఏం చేస్తాడు? కొత్త కారు కొనుక్కుంటాడు, ఇల్లు కొనుక్కుంటాడు, జమీను కొనుక్కుంటాడు, వాకిలు కొనుక్కుంటాడు, సొమ్ములు కొనుక్కుంటాడు. అరే నేనైతే ఇదేంటరా, నేనైతే దేవుడు నన్ను ప్రతిగా పంపించాడు, పోయి అందరికీ చెప్పుకొని వస్తున్నాను, వీడు నా వెనకాల ఒక బిజినెస్ స్టార్ట్ చేసిండు, ఇప్పుడు గొప్ప స్థాయికి వెళ్ళిపోయాడు ఏదేడు అని నువ్వు ఒకవేళ చూడవచ్చు. హల్లెలూయా. బయట మాత్రం కాదు, ఈరోజు సంఘంలో కూడా సేవకుల మధ్యలో కూడా ఇటువంటి ఒక కడుపుమంట ఇప్పుడు వస్తా ఉన్నది. హల్లెలూయా. నిన్న మొన్న సేవకు వచ్చిండు, ఇప్పుడు చూస్తే సేవలో చాలా పెద్ద మార్చలు, అనేక పెద్దగా చర్చ కట్టిండు, చాలా జనాలు చేరిపోయినాడు అక్కడ, చాలా పెద్ద కార్యాలు చేస్తున్నారు అక్కడ అని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు కొత్తగా పాటలు పాడండి, కొత్తగా అనేక కార్యాలు చేయటం, వెంటనే అమెరికా దేశం ప్రాంతానికి తిరిగి రావటం, ఇక్కడ అడిగితే ఇంటర్నేషనల్ స్పీకర్ అని చెప్పుకోవటం. హల్లెలూయా. ఇవన్నీ చూసి నువ్వు ఏది కడపంట పడకు, వ్యసన పడకు. హల్లెలూయా. నిన్ను స్థిరపరచున్నాను అంటే నువ్వు స్థిరంగా నిలబడతావు, నువ్వు తల్లాడిపోవు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఏ విషయంలో నిన్ను చేయబెట్టి తల్లాడిపోవడానికి వదిలిపెట్టడు, నిన్ను స్థిరంగా నిలబెడతాడు. హల్లెలూయా. అనేక కోట్లు ఆస్తులు పెట్టుకునే వాడు కరోనాలో చచ్చిపోయినాడు. ఇప్పుడు వాడు కోట్ల ఆస్తులంటే ఎవరు పాలయ్యిందో. హల్లెలూయా. ఏదో కష్టపడి సంపాదన చేసి ఒక వ్యక్తి జీవిత కాలం అంతా శ్రమపడి ఉద్యోగం చేస్తూ గొప్ప సంపాదన చేసుకుని వచ్చి గొప్పగా ఇల్లు కట్టిండు బెంగళూరులో 1.5 కోటి. ఇప్పుడు ఎంతండి? 1.5 crore, 1.5 కోటి రూపాయలు ఆస్తులు అయిపోయినాయి.
కానీ ఇప్పుడు సాగు చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఆ ఆస్తి ఎవరికండి? వాళ్ళ కొడుకు వస్తాడు, వాళ్ళ కొడుకు 2 బిడ్డలు పుడతారు, ఆ బిడ్డకి 2 భాగాలు అవుతాయి. వాళ్ళ కొడుకు 4 బిడ్డలు పుడతారు. మళ్ళీ ఆ బిల్డింగ్ ఏం చేస్తారండి? భాగాలు చేయలేరు, అవి అమ్ముకుంటారు, వాళ్ళు భాగాలు పెట్టుకుంటారు. ఇంతే జరగటం. కానీ దేవుడు నిన్ను స్థిరంగా పెడతానంటే నీకు స్థిరమైన ఒక రాజ్యం. అందుకే దేవుడు అంటున్నాడు, చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడకము. హల్లెలూయా, హల్లెలూయా. అదే 7వ అధ్యాయంలో చివరిగా ఒక వాక్యం చదవండి. మళ్ళీ అదే వాక్యం దేవుడు అంటున్నాడు 37లో 7వ వాక్యం. గమనించండి, యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము, తన మార్గమును వర్ధిల్లు వాని చూసి వ్యసన పడకము. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నువ్వు వ్యసన పడకము, వ్యసన పడకము, వ్యసన పడకము. నీవు వర్ధిల్లుతున్న అధికంగా త్వరగా గొప్ప స్థాయికి వెళ్ళుచున్న వారిని చూసి నువ్వేం చేయకము, వ్యసన పడకము. హల్లెలూయా. నేను నిన్ను స్థిరపెట్టినది, నేను నిన్ను పిలిచినది, నేను నిన్ను రక్షించినది. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు చివరిగా ఒక వాక్యం 22 నుండి చదవండి. 22 నుండి 37, 22. గమనించండి, యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని. గమనించండి, నువ్వు స్థిరంగా నిలబడిన వాడువైతే యెహోవా ఆశీర్వాదము నువ్వు పొందిన వాడవుతావు. నువ్వు యెహోవా ఆశీర్వాదం పొందిన వాడవైతే నువ్వు భూమిని స్వతంత్రించుకుందువు. హల్లెలూయా. భూమిని ఏం చేస్తావు? ఇక్కడ స్థిరంగా నీ వయస్సు 80, 90, 100 వరకు నువ్వు స్థిరంగా ఇక్కడ జీవిస్తావు. ఇక్కడ నీకు మరణం వచ్చినాక మరలా ఇక్కడ నుండి నీ లైఫ్ కంటిన్యూ అయి మరలా దేవుడి రాజ్యంలో ప్రవేశిస్తుంది. అక్కడ మిగిలి ఉన్న జీవితంలో అక్కడ నువ్వు జీవిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. వీడు నీ ఎదురుగా గొప్ప స్థాయికి వెళ్ళిన వాడు ఇక్కడ చచ్చినాడు అనుకోండి, అది ఇక్కడే ఉంటాడు. హల్లెలూయా. పైకి రాడు. హల్లెలూయా. వాడు ఇంకా లోతుకు పోతాడే కానీ పైకి రాడు. హల్లెలూయా. అటువంటి వారిని చూసి నువ్వు వ్యసన పడకము. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదించినాను కనుక నా ఆశీర్వాదము నీ జీవితంలో గొప్ప స్థాయికి నిన్ను నిలబడిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. యెరెమీయా 39:18లో దేవుడు అంటున్నాడు, నీవు నన్ను నమ్మకుంటివి గనుక నేను నిన్ను తప్పించెదను అన్ని కార్యములలో. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నన్ను నమ్మకుంటివి గనుక నేను నిన్ను తప్పించెదను. మత్తయి సువార్త 8:13లో దేవుడు అంటున్నాడు, నీవు విశ్వాసించిన ప్రకారం నీకు అవును గాక. హల్లెలూయా. నువ్వు ఏది విశ్వాసించావో ఆ విశ్వాసం తగ్గిన ప్రకారం నీకు అవును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవజనులారా, వాక్యం సెలవిస్తున్నది మత్తయి 8:13లో నీ విశ్వాసించిన ప్రకారం నీకు అవును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 2 సామువేలు 7వ అధ్యాయం 11వ వాక్యం అయితే రాసుకోండి, నీ శత్రువుల మీద నీకు జయము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో నిన్ను స్థిరపరిచిన యెహోవా దేవుడు నిన్ను చూసి అంటున్నాడు, ఆశీర్వాదము పొందిన వారు భూమిని స్వతంత్రించుకుందురు. నీవు నన్ను నమ్ముకుంటివి కనుక నేను నిన్ను పంపించెదను. నీవు విశ్వాసించిన మీద నీకు జయము కలుగును, నీ శత్రువుల మీద నీకు జయము కలుగును. మోషే ప్రవక్తుడి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 33వ వాక్యం, మోషే ప్రవక్తుడి దుష్ట సంగత్వం మంచి నడవడిని కాదు. హల్లెలూయా. నీ దుష్ట సంగతి అది మంచి నడతలకు కారణము కాదు. నీ దుష్ట సంగత్వమును నువ్వు మంచి నడవడని నువ్వు చేసుకోవాలి. హల్లెలూయా. మార్కు 11:24లో దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేయనప్పుడు అడుగుచున్న వాటిని నేను పొందినానని విశ్వాసించి ప్రార్థన చేయి. హల్లెలూయా. అకాయ 2వ అధ్యాయం 7వ వాక్యం సెలవిస్తున్నది, నేను నీ మందిరమును మహత్వమును మహిమతో నింపెదను. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నీ ఆలయం ప్రభు ఇదే నీ ఆలయం, ఇదో నీ మందిరం, ఇదో నీ హృదయం, నీ హృదయం అనే మందిరమును
నేను నా మహిమతోను నేను నింపెదను. హల్లెలూయా, హల్లెలూయా. లేవియ కాండం 26:12 దేవుడు అంటున్నాడు, నేను నీ మధ్య నడిచెదను, మీకు నేను దేవుడునై ఉండెదను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథం 2:25 వాక్యం సెలవిస్తున్నది, నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుండుము. హల్లెలూయా, హల్లెలూయా. నేను వచ్చే వరకు నీకేముందో అవి గట్టిగా పట్టుకొనుండు. నీకున్నది ఏంటంటే నీ విశ్వాసం మాత్రమే. నీకు అవి తప్ప లోకంలో ఏది నిరంతరం కాదు. హల్లెలూయా. నీ విశ్వాసం గట్టిగా పట్టుకో, ఆ విశ్వాసం గట్టిగా పట్టుకో. ఆ విశ్వాసంతోనే నేను వచ్చే వరకు నువ్వు గట్టిగా పట్టుకొని ఉంటే, ఎందుకంటే నువ్వు భూమిలో బ్రతికి ఉన్నావు కదా, నువ్వు పండుగలు చేసుకుంటున్నావు కదా, ఆచరించుకుంటున్నావు కదా, జాతరలు చేసుకుంటున్నావు కదా. అట్లయితే నీ విశ్వాసం గట్టిగా పెట్టుకో. నేను వచ్చే వరకు, హల్లెలూయా, లేదా నువ్వు చచ్చిపోయే వరకు, హల్లెలూయా. అప్పుడు ఈ భూమిని స్వతంత్రించుకున్న వాడైన నీకు నా రాజ్యమును వారసులుగా నీకు అనుగ్రహిస్తాను. హల్లెలూయా. నా రాజ్యంలో నీ కొరకు పెట్టబడిన ఇగో లోకమందున అనేక శ్రమలు బాధలు కలిగి అందులో ప్రవేశించి ఇగో గొప్ప స్థాయికి ఎదిగిన వారిని చూసి కలకమంట పడకుండా, వ్యసన పడకుండా నువ్వు గొప్పగా మారు, గొప్ప స్థాయికి వెళ్ళు అని చెప్పుకుంటూ నీ దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నామంటే చివరి వరకు, నీ మరణం వచ్చే వరకు, దేవుడు రాకడ వరకు నీ విశ్వాసం గట్టిగా నువ్వు పట్టుకోలేము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు నిన్ను పిలిచాడు, నా బిడ్డ, నా దేవుడు, నా కొడుక, నా దగ్గరికి రా అని దేవుడు నిన్ను పిలిచాడు, నిన్ను స్థిరపరిచాడు. హల్లెలూయా. నిన్ను పిలిచి స్థిరపరిచినది దుర్మార్గతనంలో ఉన్న వారికి నువ్వు మార్గదర్శిగా ఉండాలని. హల్లెలూయా. దేవుడు నిన్ను పిలిచి సిద్ధపరిచినది దుర్మార్గతనంలో తప్పిపోయిన వారికి నీవు, ఒరే దుర్మార్గుడా, నీ మార్గం తప్పిపోయిన గలదా నీకు మరణం ఖాయమని చెప్పవలసినది. హల్లెలూయా. మార్గం తప్పిపోయిన వారి నువ్వు చెప్పిన తర్వాత కూడా వాడు మార్గం తప్పిపోయినాడంటే ఒకవేళ చచ్చిపోయిన దినములలో ఆ సావుకు నీవు కారణం కాదు. హల్లెలూయా. నీవు చెప్పిన తర్వాత కూడా దుర్మార్గతనంలోనే సచ్చారంటే ఆ సావుకు నీవు కారణం కాదు. ఎందుకంటే నిన్ను స్థిరపరిచినది నాకు ప్రతిగా నువ్వు వెళ్ళమని. హల్లెలూయా. నాకు ప్రతిగా అంటే అర్థమవుతుందా? నాకు ప్రతిగా అంటే ఏంటంటే నాకు బదులుగా. హల్లెలూయా. నాకు బదులుగా ఎవరైనా ఒక పెళ్లి పెట్టుకుంటే నాయన ఏం చేస్తాడు? నేను పోలేనురా, నా బదులు నువ్వు పోయి రాలే, ఎవరైనా పంపిస్తాను. అవునా? అట్లా పరలోకానికి నేను రాలేను, నువ్వు పోయి రాని, నువ్వు ఎవరిని బదులుగా పంపించలేవు. హల్లెలూయా. నిన్ను స్థిరపరిచాడంటే నీవే మార్గం కనుక్కోవాలి. హల్లెలూయా. అటువంటి మార్గంలో ఉన్న వారిని తప్పించడానికి దేవుడు నిన్ను ప్రతిగా బదులుగా పంపిస్తున్నాడు. అందుకే దేవుడు నిన్ను స్థిరపరిచాడు, అందుకే దేవుడు నిన్ను తెలుసుకున్నాడు, అందుకే నీవు ఈ రోజున ఈ సంఘంలో కూర్చొని ఉన్నావు. హల్లెలూయా. దుర్మార్గుడు ఎక్కడున్నాడో ప్రభువా, ఎక్కడ పోయి వెతికేది? వాడు దుర్మార్గుడు వాడి దగ్గర పోయి చెప్తాడు, ఊరుకుంటాడా? నువ్వు ఈ మాట చెప్తే నాకు చాలా కష్టమయ్యా. దుర్మార్గుడు చూసి నువ్వు దుర్మార్గుడు అంటే వాడు ఊరుకుంటాడా? అయ్యా, దేవుడు చెప్పిండు దుర్మార్గుడి దగ్గరికి వెళ్ళి నీ దుర్మార్గతను విడిచిపెట్టమని. ఒరే దుర్మార్గుడు అంటే పడద్ది పెట్టు. హల్లెలూయా. చంప పగలద్ది. హల్లెలూయా. నువ్వు జాగ్రత్త పడాలి. హల్లెలూయా. జాగ్రత్త పడాలి. ఎలా జాగ్రత్త పడాలంటే దేవుడు ఏమన్నాడు? సర్పం అంతే జానరాగిది అని అన్నాడు. ఎందుకు? సర్పం ఎట్లుంటది? వెంటనే ఏం చేస్తుందండి? అది ఎట్లు కూడా తిరుగుతుంది. ఎట్లా తిరుగుతుందండి? ఎట్లా ఉంటుంది? ఎట్లా తిరుగుతుంది. అది 4 దిక్కులు తిరుగుతుంది. అటువంటి నువ్వు కూడా జానుడుగా అంటే జాగ్రత్తగా ఉండమని దేవుడు హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. ఎటువైపు ఎక్కడి నుంచి పడద్దో తెలియదు, కానీ జాగ్రత్తగా ఉండి దుర్మార్గతనంలో ఉండే వారిని చూసి దుర్మార్గుడా అని చెప్పకు. దుర్మార్గతనంలో ఉన్నాడని నువ్వు తెలుసుకుంటూ అయ్యా అమ్మా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నా, ఇవన్నీ నీకు మంచిది కాదు, నా ప్రభు నిన్ను ప్రేమిస్తుందా, నాతో పాటు సంఘానికి రాని నీ కొరకు ప్రార్థన చేస్తాను అని నీ క్రియలు వలె
వాడు మారడానికి నిన్ను నువ్వు స్థిరపరచుకోవాలి. హల్లెలూయా. అలా చేయకుండా నువ్వు పోయి మారుగా బదులుగా ఏదైనా చెప్పి పౌలు అంటాడు, నిన్నోగైనా మాట్లాడుతూ గుర్తు తిరుగు మహారాజుకి నా దేవుడు కారణం అల్ల. హల్లెలూయా. నీ ఇష్టానుసారం పోయి నువ్వేదో వాగేస్తే వాడు కొట్టినాక, దేవుడా వాడు కొట్టినాడు నన్ను, నువ్వేదైనా చెయ్యంటే నేను నీకు ఏం చెప్పాను, నువ్వేం చేసావురా, నేను నీకేం చెప్పాను, నువ్వేం చేశావు అని అడుగుతాడు. హల్లెలూయా. దానికి ఒక మార్గం ఉంది. ఆ మార్గం తప్పిపోయి నువ్వు దుర్మార్గం దగ్గరికి వెళ్ళకూడదు. హల్లెలూయా. జాగ్రత్త పడండి. దేవుడు నిన్ను పిలిచినది నీవు మరొకరికి స్థిరపరచమని. హల్లెలూయా. ఇందులో ఒక వాక్యం రాసి ఉన్నది, కొలెస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వాక్యం. అవి ఎప్పటికీ మీరు చదువుకోవాలని. ఎప్పుడైనా మనం చదివినారా? ఎందుకు మేము స్థిరపరచుకుంటున్నాం? మిమ్మల్ని అందరినీ శుభ్రంగా సిద్ధపరిచి దేవుని ఎదురుగా మిమ్మల్ని సంపూర్ణులుగా మా రక్షణ పొందిన వారుగా మార్చి నిలబెట్టేయడానికి మేము ప్రయాసపడుతున్నామని అపోస్తలుడైన పౌలు కొలెస్సీలకు రాశాడు. ఆ ప్రకారం మేము ప్రయాసపడుతున్నాం. మార్గం తప్పిపోయిన వారికి నీవు మార్గదర్శిగా ఉండమని దేవుడు నిన్ను పిలుచుచున్నాడు. హల్లెలూయా. అలా ఉంటానని చెప్పిన వారికి ఈ రోజు ఇచ్చిన అనేక దైవ సందేశ వాగ్దానములు దేవుడు నన్ను ఎర్రగొట్టినప్పటికీ నిన్ను సిద్ధపరచుతుంది అని అంటున్నానంటే దేవుడు ఎందుకు పిలిచాడు? నరపుత్రుడా, నీవు నా నోటి మాటలను విని నా నోటి మాటలను ఎత్తుకొని పోయి దుర్మార్గతనంలో ఉన్న వారి చెవులు పడే అన్నాడు. హల్లెలూయా. దుర్మార్గుడు నేను చెప్పి వాడు చెవులు పడితే వాడు పడతాడని నువ్వేమన్నా చెప్పకుండా ఉండిపోయినావంటే నీ పక్కింట్లో ఉన్న వాడు చచ్చిపోతే దానికి నీవే కారణం. ఏంటండి? పక్కింట్లో ఉన్న వాడు చచ్చిపోతే ఒకవేళ ఇప్పుడు బహిరంగంగా బయట చెప్పాలంటే నువ్వే అంతకుడివి. హల్లెలూయా. ఎవరండి? నువ్వే అంతకుడు. నీ పక్కలో ఉన్న వాళ్ళకి, చచ్చిపోయిన వారికి దేవుని మార్గం గురించి చెప్పకుండా ఉన్నావంటే నువ్వే అంతకుడు. హల్లెలూయా. ఎక్కడైనా నువ్వు పక్కింట్లో ఎవరైనా చచ్చిపోయినప్పుడు పండు పెట్టింటే వాళ్ళు చూస్తే అయ్యో ఈ సావుకు నేనా కారణం అని భయపడవాలి నీళ్ళు. హల్లెలూయా. ఈ సావుకు నేను కారణం కాదు, నేను బతికి ఉండగా ప్రభువా నేను వెంటనే ఆయన దుర్మార్గతనమును విడిచిపెట్టమని నేను చెప్పినానయ్యా. అట్లయితే చెప్పింది నీకు భయం లేదు. ఆయన అన్నాడు కదా, నువ్వు చెప్పినా కూడా దుర్మార్గతనంగా చచ్చిపోతే ఆ సావుకు నీకు కారణం లేదు. హల్లెలూయా. ఆ సావుకు నీకు కారణం లేదు. కానీ నేను చెప్పిన మాట ప్రతిగా తీసుకెళ్ళి చెప్పకుండా వాడు చచ్చినాడు అనుకో, ఆ సావుకు నువ్వే కారణం. హల్లెలూయా. అయితే ఏమి ఇప్పుడు నువ్వు రా చూసుకున్నా పో అని చెప్పలేవు నువ్వు. హల్లెలూయా. సావు మరణం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఎదురుగా నిలబడాలి. అప్పుడు ఆయన నీతో ప్రశ్నలు అడిగినప్పుడు కథలు చెప్తారు, చూసినారా? అదే సాక్ష్యం చెప్తారు మన చర్చలో అనేకులు. అదేమైందంటే నేను పోయినాను, ఆడుండిండు, మాట్లాడినాను, వస్తానన్నాడు, ఆయన రాలేదు, అయినా ఆ పాటికే బండి వచ్చింది. ఆ పాటి వాళ్ళ సాక్షి చెప్పేది. ఇట్స్ నాట్ రైట్ ఆఫ్ పాత వే షేర్ ద టెస్టిమనీ. దేవుడు నాకు అవసరం ఉన్నప్పుడు నేను ప్రార్థించిన నా ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చాడు. హల్లెలూయా. అంతవరకు నువ్వు చెప్పాలి, కానీ నువ్వు లాంగ్గా ఈడ్చుకుంటూ వెళ్ళకూడదు. హల్లెలూయా. ఆ ప్రకారమే దేవుడు నిన్ను పిలిచాడు, స్థిరపరిచినాడు. విశ్వాసించిన వాళ్ళందరూ అలా లేచి నిలబడండి. మీ కొరకు నేను ప్రార్థిస్తాను. తొందరగా లేచి నిలబడండి. సమయమైనది.